హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాష్ కుకింగ్ ఛానల్. ఇవాళ మనం బిర్యానీలో సైడ్ డిష్గా వాడే మసాలా గోంగూరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 12 మిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకుందాం. అందులోనే మూడు టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, హాఫ్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కొబ్బరి మసాలాని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవాలి. చూడండి 2-3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఏమన్నా నీళ్లు ఉంటే స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. ఈ మరిగే టైంలోనే కొంచెం ఉప్పు వేసి నీళ్ళన్నీ ఇంకిపోవాలి. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ విధంగా గోంగూరని రుబ్బుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా గోంగూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.